ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అడపా చిరంజీవి గారి కథలు కొన్ని చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఈ రోజు ఇంకొకటి ఏదైనా చెప్పుకుందామండి. వజ్రాల దీవి చెప్తాం. రైట్. వజ్రాల దీవి అని పేరుతోటే ప్రింట్ అయింది ఈ బుక్. ఇదే మొదటి కథ ఆ పుస్తకంలో. దాంట్లో ఇంతకుముందు వేరే కథ చెప్పుకున్నాం కదా, వజ్రాల దీవి పేరుతోటి క్లాసిక్ బుక్స్ వాళ్ళు ప్రింట్ చేసిన కథ. ఇది ఒక 55-60 పేజీలు ఉంది. బుక్ చూపిస్తారా మాకు? చూపించనా? వజ్రాల దేవి, అడపా చిరంజీవి గారు. ఇప్పుడు నీ బుక్ ఫెయిర్ లో కనపడతాయి ఇవి. కావాలంటే ఇది కూడా క్లాసిక్ క్లాసిక్ బుక్స్ వాళ్ళే వేశారు, విజయవాడ వాళ్ళు. ఆ క్లాసిక్ బుక్స్ కి మనం ఆన్లైన్ నెంబర్ చూసుకొని ఫోన్ చేసి మాట్లాడినా మనకి పుస్తకాలు పంపిస్తారు, చదువుకోవచ్చు. నేను చాలా బ్రీఫ్ గా చెప్తా, తప్పకుండా. ఎలాబరేట్ గా చక్క తాపీగా చదువుకోవడానికి భాష బాగుంటుంది. సులువైన హాయి అయిన శైలిలో కథ చకచక నడిపించేస్తారు. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈయన కొంచెం మలుపులు ఎక్కువ కథల్లో కదా, ట్విస్ట్లు చాలా ట్విస్ట్లు ఉంటాయి. మళ్ళీ అసలు కథను వదిలిపెట్టకుండా వెళ్తారు. చెప్దాం. వజ్రాల దీవి. ఓకే అండి. ఏదో రాజ్యం పేరు చూద్దాం. పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం చేయ కదా. అన్ని కథల మీద ఎక్కడ గుర్తుంచుకుంటారు మీరు కాబట్టి. వింధ్యాటవిని ఆనుకుని ఉన్న ఒక రాజ్యంలో భద్రయ్య అని ఒక సైనికాధికారి ఉండేవారు. అయితే ఏంటంటే మొదట కాలంలో చాలా నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకుని చాలా గట్టిగా మంచి పౌరుషము, శూరత్వము, వీరత్వము ఉన్నవాడే ఈయన. ఈయనకు ఒక కుమారుడు ఉన్నాడు జయశీలుడని, భార్య మీనాక్షి. ఒక నడి వయసు వస్తూ ఉండగానే ఈయనకి ఏదో తీవ్రమైన అనారోగ్యం చేసింది. నరాలకు సంబంధించిన వ్యాధి, కదలికలు పోయినాయి. అయ్యో, మనం ఇప్పుడు కూడా చూస్తాం అట్లాంటివి. మంచాన పడిపోయాడు. అప్పుడు మరి వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి ఉండే కాలం కాదో ఏమిటో మరి తెలీదు. కుర్రాడు ఇంకా 19-20 ఏళ్ళవాడు, 17-18 ఏళ్ళవాడుగా ఉండగానే ఈయనకి అనారోగ్యం సోకింది. ఇంకా నడి వయసు రాలా పాపం. ఎర్లీ 40sలోనే మంచాన పడిపోయాడు. ఆ భార్య దగ్గరున్న వర్తకుల ఇళ్లలో వంటలు చేస్తూ మెల్లిగా ఏదో భర్తని పిల్లాడిని చూసేది. పిల్లాడు ఆడుతూ పాడుతూ ఉండేవాడు. ఏకపుత్రులు అలాగే ఉంటారు. ఈయన పరిస్థితి రాను రాను దిగనాసిల్లిపోయి మంచానికి అంటుకుపోయేసరికల్లా కొడుక్కి ఒకసారి నచ్చచెప్పింది. నాయన, నువ్వు ఏదైనా పని చేస్తే కానీ మన ఇల్లు నడవదు, మీ నాన్నకి వైద్యం అవ్వదు, ఇది కష్టం అని చెప్పి మెల్లిగా కుర్రాడు ఏదో పనిలో పడ్డాడు. పనిలో పడితే వెతికి ఎట్లాగోట్లా వంటశాలలో సహాయం చేసే పనికి పూనుకున్నాడు. మరి ఏమొస్తాయి 20 ఏళ్ల పిల్లలకి పై పనులు సహాయం చేయటం. అయితే వీడికి ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. వీళ్ళలో చిత్రముఖుడు అనేవాడు ఇతనికి క్లోజ్ ఫ్రెండ్. ఈ చిత్రముఖుడు, జయశీలుడు ఇద్దరు వంటశాలలో, రాజుగారి వంటశాలలో పనికి దిగారు. ఏదో చేసేవాళ్ళు ఇద్దరు చేరుకో పని. ఒకసారి ఏమైందంటే పక్కనే అశ్వశాల ఉంటే ఒక గుర్రం మీద ఉన్న సైనికాధికారిని గుర్రం పడేసేసింది. పడేస్తే ఈ పిల్లాడు ఆయన్ని లేవదీసి ఆ గుర్రాన్ని లొంగదీశాడు. లొంగదీసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. ఊరిని నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదురా, నువ్వు అశ్వశాలలో ఉండాలి, కొంచెం పెద్ద పోస్టులో ఉండాలి, నువ్వు చాలా బలశాలివి, తెలివిగలవాడివి, గుర్రాన్ని లొంగదీయగలిగేవంటే నువ్వు మామూలు వాడివి కాదు, మంచి పౌరుషం ఉన్నవాడివి అంటే ఈ అబ్బాయి ఏమన్నాడంటే, నాకు ఒక సహాయం చేయండి. సరే, ఉద్యోగం ఓకే. ఈ ప్రభుత్వానికి రాజుగారి వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు, నారాయణాచార్యులని. ఈ తండ్రిని ఆ నారాయణాచార్యులకు చూపించాలనుకున్నారు. ఆయనని కాస్త మా ఇంటికి వచ్చి మా నాన్నను చూసేలాగా ఏర్పరచండి అని అడిగాడు. తన్ని కాపాడాడన్న దీంతో ఈ అశ్వశాల అధికారి నారాయణాచార్యులు గారిని తీసుకొచ్చాడు. ఆయన వచ్చి చూసి, ఇది చాలా విచిత్రమైన జబ్బు, మామూలు ఏ మందులకి ఇది లొంగదు, ఇది నార్మల్ అయ్యే అవకాశం లేదు, ఒక అపురూపమైన మూలిక ఒకటి ఉంది, సాధారణంగా దొరకదు, తేవటం కూడా కష్టమే, ఇంక ఇది వ్యాధి మొదలెట్టే ఎంతకాలమైంది అని లెక్కపెట్టి ఇంకొక 3 నెలల సమయం ఉంది ఇతనికి, తర్వాత మరణమే. ఇంకా ఈ మాత్రం క్రియ, ఆహారం మింగే క్రియ కూడా ఉండదు అని చెప్పి ఏం చెప్పాడంటే, మనకి ఇక్కడ వజ్రాల దీవి అని ఒక దీవి ఉంది. ఆ వజ్రాల దీవిలో ఈ సంజీవని అనే ఒక ప్రత్యేకమైన మూలిక దొరుకుతుంది. అది కనపడుతుంది ప్రత్యేకంగా. ఆ మూలిక చిన్న ముక్కున్నా చాలు, అది కనుక తెచ్చి దాని రసం ఇస్తే ఇతను మామూలు మనిషి అవుతాడు. అది తేకపోతే జరిగేదేం లేదు. ఈ కుర్రాడు అన్నాడు, నేను ఆ వెళ్తాను, తప్పకుండా ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఈ అబ్బాయి ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి డబ్బులు దాచిపెట్టాడు. కొంతకాలం జరిగింది వంట పాకశాలలో. మరి వెంటనే ఏమి ఇతనికి పెద్ద ఉద్యోగం, పెద్ద అవకాశం లభించాల. అప్పటి నుంచి ప్రతి రూపాయి దాచిపెట్టాడు.
వాళ్ళ అమ్మ ఇళ్లలో పనిచేసి ఇల్లు నడుపుతుంటే వీడితో సంపాదించిన డబ్బంతా దాచాడు. నేను ప్రయత్నం చేస్తా ఈ వజ్రాల దీవికి ఎలా వెళ్ళాలి ఏమిటి, వెళ్తూ ఉంటే సమాధానం లభిస్తుంది. మనకి ఇక్కడికి కొంత దూరం అంతే, ఈ దిక్కులో ఉందని మాత్రమే తెలుసు, అంతకంటే విశేషంగా తెలియదు. ప్రయత్నం చేసుకుని అడుగుతూ వెళ్ళటమే. ఇదివరకు మ్యాప్లు గిప్పులు లేవు కదా ఇట్లా. గూగుల్ మ్యాప్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే గూగుల్ మ్యాప్లుగా ఏవి పనిచేసేవి? ఋషులు, మునులు, రాజకుటుంబాల్లో ఉన్న కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు, వాళ్ళు గూగుల్ మ్యాప్లుగా పనిచేసేవాళ్ళు. అవును. అంజన వేసి ఇక్కడి నుంచి తూర్పుగా వెళ్ళు, దక్షిణంగా వెళ్ళు, కొండ ఉంటుంది, ఎక్కు దిగు దూకు, ఒక నది ఉంటుంది దాన్ని దాటు, అక్కడ ఉంది, అలాంటివి చెప్పగలిగేవాళ్ళు. అవకాశం ఇంకో రకంగా లేదు. సరే ఇతను ఏం చేశాడు, సంపాదించిన డబ్బులన్నీ తల్లి చేతికి చమ్మను పని కోసం బయటికి వెళ్ళొద్దు, ఈ ఉన్న దాంతో ఈయన ఇచ్చిన ఏదో పొళ్ళో ఏదో ఇచ్చారుగా ఆ వైద్యం నడిపించు, ఈ డబ్బులు పెట్టుకుని ఇంట్లో ఉండండి నాన్న, నువ్వు నేను ట్రై చేసి తెస్తానన్నాడు. తనతో పాటు చిత్రముఖుడిని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఓ 2 రోజులు తెచ్చుకున్న ఆహారం తిని ఒక ఊరు చేరారు. ఇక చిల్లరే, వాళ్ళ దగ్గర పెద్ద డబ్బులు ఏం లేవు. ఏదో ఆహారం రోడ్ల మీద ఏంటంటే రాజులు ధర్మసత్రాలు కట్టేవాళ్ళు, అవి ఉండేవి. అడవుల్లో పళ్ళు కాయ కసరు ఏదో ఉండేది. పల్లెటూళ్ళలో ఎవరైనా వాకిట్లో పోయే పిల్లలు ఎవరైనా కనపడితే ఏమైనా 2-3 పనులు చేయించుకుని వాళ్ళతో భోజనం పెట్టే విధానాలు కొన్ని ఉండేవి. పొలాల్లో పనులు చేసి డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. డబ్బు కంటే చాలా ప్రధానమైన అవసరం భోజనమే. అతిథి అభ్యాగతులకి అన్నం పెట్టే రోజులు, ఆ కాలం అలాంటిది. ఇప్పట్లాగా ఏర్పాట్లు చేసుకుని వెళ్ళవలసిన పని లేనే లేదు. అప్పుడు ఏదో చిన్న ఏర్పాటుతో వెళ్ళేవాళ్ళు. ఓ పేదరాజు పెద్దమ్మ దగ్గర ఆగారు. ఆవిడ దగ్గర భోజనం చేసి ఉన్న చిల్లర పైసలు ఆవిడ చేతిలో పెట్టి, ఏమిటవ్వా మీ ఊరు విశేషాలంటే, విశేషాలుగా ఏమున్నాయి బాబు, మరి ఇప్పుడు ఇంకా నగరం దగ్గరలో ఉంది, ఈ దేశాన్ని విరూపాక్ష దేశం అంటారు, భూపాల వర్మ గారిని ఒక రాజుగారు, ఈయనకి సూర్యప్రభ అనే సౌందర్యవతైన కూతురు, ఏదో ప్రత్యేకమైన పోటీ పెట్టి పెళ్లి చేస్తామని అనుకుంటున్నారు. ఆమె పెళ్ళి విశేషమే, ఆమె విశేషమేనని చెప్పుకుంటున్నారు నాయన ఊళ్ళోను అని చెప్పారు. చెప్తే వీళ్ళకి మరి వింతలు విడ్డూరాలు చూస్తూ వెళ్తేనే కదా మనకు తెలిసేది. అంతేగా. వీళ్ళు ఆ విరూపాక్ష నగరానికి వెళ్ళడానికి ఒక 2 రోజులు ప్రయాణం చేసి అక్కడికి చేరారు. ఆ విరూపాక్ష నగరంలో వీళ్ళకి కనపడింది ఏంటంటే, ఊళ్ళోకి వెళ్తుంటేనే పెద్ద ఏనుగు కనిపించింది. ఎంత ఏనుగు, అడవి ఏనుగుని తెచ్చి ఊళ్ళో మధ్యలో నుంచోబెట్టారేమిటి అనుకున్నారు. తీరా దగ్గరికి వెళ్తే తెలిసింది అది ఒక రాతి ఏనుగు. చాలా మంది చూస్తున్నారు అక్కడ నిలబడి. ఏమిటి అని అడిగితే, ఎవరైతే దీన్ని ఈ రాతి ఏనుగుని ఈ ఏనుగుని నడిపించి కోటకి వస్తారు, ఎత్తుకుని కోటకి తీసుకొస్తారు, వాళ్ళకి రాజకుమార్తెనిచ్చి వివాహం చేసి అర్ధరాజ్యం ఇవ్వబడుతుంది అని రాసింది అక్కడ. చూస్తే రాతితో చెక్కిన ఏనుగు అది. దాన్ని ఎట్లా ఎత్తుకుంటారు? మామూలు ఏనుగునే ఎత్తుకోలేరు, రాతి ఏనుగుని అసలు ఎత్తుకోలేరుగా. సరే వీళ్ళ పక్కన ఎక్కడో ఏవో పూటకోళ్ళ ఇల్లుంటే భోజనం చేశారు. ఈ ఏనుగుని పరిశీలిద్దామంటే ఆ ఊరో జనం అంతా చాలామంది అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు. ప్రతివాడు వస్తాడు, చూస్తాడు. రాందగత్తి అయిన రాజకుమార్తె, విరూపాక్ష దేశం బాగా సంపన్నమైన దేశం, అర్ధరాజ్యం వస్తుంది, పిల్లని పెళ్లి చేసుకోవచ్చు, చూసి వెళ్ళిపోతారు. దీన్ని ఎట్లా ఎత్తుతాం? ఈ అబ్బాయి ఏం చేశాడు, దాని చుట్టూతో తిరగటం మొదలుపెట్టాడు. తిరగ్గా అతనికి ఏం కనపడింది, ఆ ఏనుగు నెత్తి మీద ఏమిటో 2 బొడిపలు ఉన్నట్టుగా ఉన్నాయి. నెత్తి మీద ఎట్లా ఉంటాయి బొడిపలు? పోనీ రాద్దే చెక్కాడు అనుకో, ఏనుగుగా చెక్కాలి, మధ్యలో ఈ బొడిపలు ఎందుకు పెట్టాడా అని ఆ ఏనుగు గట్టు మీద ఎక్కనా అని అడిగాడు. కొంతమంది సైనికులు అక్కడ ఉన్నారు. పర్వాలేదు బాబు, మాయం మంత్రం వాడకూడదు అంతే, మంత్రాలతోటి కుదరదు, మంత్రవాదులు ఈ పనికి పనికిరారు, శక్తియుక్తులతోటే చేయాలి. సరే ఏం చేశాడు, ఏనుగును ఒక గట్టు మీద నుంచోబెట్టారు. ఆ గట్టెక్కాడు. గట్టెక్కి దాన్ని ఇలా ముట్టుకునేసరికల్లా, పొట్ట కింద ముట్టుకునేసరికల్లా ఈ అబ్బాయికి బోలుగా తగిలింది. ఇదేంటి బోలుగా తగులుతోంది అని ఇంకోసారి కొట్టి చూస్తే వాడికి తెలిసింది అది రాతి ఏనుగు కాదు, చెక్క ఏనుగు, దారుశిల్పం అది. ఓరిని అనుకుని, ఇది ఎగరటానికి ఏర్పాటు చేశారు వీళ్ళ బొడిపలు అవేను అని చెప్పి, ఈ పోటీకి నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఏనుగు మీద ఎక్కి దీన్ని తీసుకెళ్తానన్నాడు. అనగానే ఆశ్చర్యపోయారు. పైనుంచి 2 తాళ్ళు వేసి ఉన్నాయి, దాని మీద వేశారు. అబ్బాయి ఏనుగు ఎక్కాడు. చిత్రముఖుడిని కూడా వెనకాలెక్కించుకున్నాడు. ఈ 2 బొడిపల మీద మధ్యలో ఇంకా 2, 3, 4 చిన్న బొడిపలు కూడా ఉన్నాయి. ఒకటి దానికి పైకి ఇట్లా యారో మార్క్ వేసింది, రెండో దానికి కింద యారో మార్క్ వేసింది, మధ్యలో ఉన్న వాటికి ఇట్లా అడ్డంగా గీతలు గీస్తుంది. పైది ఆ బొడిపనెక్కితే పైకి లేస్తుంది,
రెండో బడిప నొక్కితే కిందకు కిందకి వస్తుంది. వెళ్తోంది. ఇది మధ్యలో నడుస్తుందని ఏం చేశాడు, ఈ ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఆ పైకి యారో మార్క్ వేసి ఉన్నది నొక్కాడు. నొక్కటం ఏంటి, రై ఈమని లేచింది పైకి ఏనుగు. హాహా అని ఆశ్చర్యపోయింది, ఏనుగు ఎగురుతోంది అని. గాల్లోకి లేచిపోయింది అది. ఆ కోట ఎక్కడుంది, కనుచూపు మీరలో లేదు, అక్కడెక్కడో ఉంది, అక్కడ కోట ఉంది అని తెలుస్తోంది ఏమిటో. అదేం పక్కన లేదు, దగ్గర లేదు. అక్కడ దాకా ఏనుగుని నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. ఎగురుతోంది అది. అది ఎత్తుకురమ్మన్నారు కదా, ఎత్తుకొచ్చినట్టే. ఎప్పుడైతే కోట గుమ్మం దగ్గర ఆగాడో ఆ ప్రజలంతా జయ జయ ధ్వానాలు చేస్తున్నారు, ఏనుగు ఎగిరింది ఎగిరింది ఎగిరిందని. కోట తలుపు తీసేస్తే ఏనుగుని లోపల నడిపించుకుపోయాడు. రాజుగారు కూతురు ఆశ్చర్యపోయారు. ఓహో అన్నారు. అక్కడి నుంచి యువరాణి వచ్చి దండేసింది, పెళ్ళైపోయింది. అర్ధరాజ్యం. 2-3 రోజులు ఇక్కడే రెస్ట్ తీసుకున్నారు. నేను వేరే బృహత్కార పథకం మీద బయలుదేరాను అని చెప్పాడు. ఆ అమ్మాయితో పెద్ద చనువుగా లేడతను. మనం ఈ ప్రయత్నంలో ఏమవుతామో తెలియదు, వీళ్ళకి లేనిపోని ఆశలు పెట్టడం ఎందుకు అనుకున్నాడు. అయితే ఏమడిగాడంటే, ఇది తయారు చేసిన వాడు ఒక శిల్పి. ఈ ఏనుగుని తయారు చేసి ఈ సరికొత్త పోటీలో రాజకుమార్తెని తెలివైన వాడికే ఇవ్వాలన్న రాజుగారి సంకల్పానికి సహాయం చేసిన శిల్పిని అడిగాడు. ఇది నేను తీసుకెళ్తాను, దీన్ని ఎట్లా వాడాలి ఏంటి అని అడిగితే తీసుకెళ్ళమన్నారు. ఆయన ఏం చెప్పాడంటే, ఏనుగు బాగా చాలా దూరమే ఎగురుతుంది, ఎంత ఎత్తైనా వస్తుంది. అది ఎప్పుడైనా పాడైపోయేటప్పుడు దాన్ని అది విచిత్రమైన శబ్దాలు చేసి అటు ఇటు అటు ఇటు ఊగిపోతుంది. ఊగిపోయిందంటే దిగేసేయండి, దిగితే పేలిపోతుంది. మీరు పైన ఉంటే పేలుతుంది అది. అంత మటుకే ఆ మర పనిచేసేదంటే ఇక సరేనని ఒప్పుకుని ఆ ఏనుగుని తీసుకుని ఈ చిత్రముఖుడు జయశీలుడు ఇద్దరు కలిసి వింధ్య పర్వతాల వైపు వీళ్ళని అడిగాడు, ఈ వజ్రాల దీవి ఏ వైపు ఉంది అంటే, సరే వీళ్ళు ఉన్నది వింధ్యాటవికి దగ్గరలో ఉన్నారు, అటు ఇక్కడి నుంచి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తే మీకు దొరుకుతుంది. ఇక ఆ దిక్కుగా ప్రయాణం చేశారు. చాలా దూరం వెళ్ళారు. వెళ్ళాక ఏనుగు కాస్త పగిలిపోయింది, అయిపోయింది దాని పని. దిగారు. ఈ చిత్రముఖుడు అన్నాడు, నీ పని బాగానే ఉంది, నీకు రాజకుమార్తె దొరికింది, అర్ధరాజ్యం దొరికింది, ఈ ఏనుగుని ఎక్కించావు, ఇది కానీ పగిలిపోయిందా పడైపోయిందా, నా పని అంతే, నాకేం దొరకలేదంటే, ఎందుకు దొరకలేదు, రాజకుమార్తె పక్కన ఒక అందమైన అమ్మాయి తిరుగుతుంది చూడు, ఆ అమ్మాయికి నువ్వు నచ్చావు చెప్పింది. అమ్మాయి యువరాణియే చెప్తుంది, సూర్యప్రభే చెప్పింది. ఆ పిల్ల పేరు ఏదో కోమలవల్లి లాంటి పేరు ఏదో చెప్పి రాశారు, కల్పవల్లి. సూరసేనుడని వీళ్ళకి సామంతుడు రాజు, నికుంభ రాజ్యానికి రాజు. ఆయన తను అడవికి వేటకెళ్తూ రాజకుమార్తెని ఇక్కడ దింపెళ్ళాడు. ఆ రాజ్యానికి వాళ్ళకు కూడా ఒక్కతే కూతురు, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు చక్కగా. ఈ ప్రయత్నంలో సఫలమయ్యామంటే వెనక్కి తిరిగి వచ్చి నా రాజ్యం నాది, నీ రాజ్యం నీది, నికుంభ రాజ్యం నీకు వస్తుంది, విరూపాక్ష రాజ్యం నాకు వస్తుందని వాడికి ఆశ పెట్టాడు. ఆ రెండో వాడికి చిత్రముఖుడికి. ఇద్దరు కలిసి దిగారు. ఇక కాస్త ఏనుగు పేలిపోయింది. ఏనుగు పేలిపోతే ఒక చోట దిగారు. దిగితే అక్కడ ఒక ముని దొరికాడు వీళ్ళకి. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, ఇగో ఈ వజ్రాల దీవికి వెళ్ళాలి. ఎంత దూరం అంటే చాలా దూరం, మామూలుగా వెళ్ళటం కష్టం. అయితే ఇక్కడ ఒక కిటుకుంది. ఇక్కడ గండభేరుండ పక్షులు వస్తాయి ఈ పక్కన అడవిలోకి. ఈ గండభేరుండాలకి 2 ప్లేసులు, ఒకటి వజ్రాల దివి, రెండోది ఈ అడవి. ఈ గండభేరుండాలు నిద్రిస్తాయి ఇక్కడికి వచ్చి. ఎప్పుడైతే అవి నిద్ర కోసం సాయంకాలం పూట వస్తాయో, రాత్రిపూట మీరు గనక వెళ్ళి వాటి కాళ్ళు పట్టుకుని కూర్చుంటే అవి మిమ్మల్ని వజ్రాల దీవిలో దింపుతాయి, ఇంకెక్కడికి వెళ్ళవు అవి. ఇదే మార్గం. ప్రయత్నం చేస్తారు కొంతమంది వజ్రాలు తెచ్చుకోవటానికి. వజ్రాల కంటే చాలా ముఖ్యమైనది మీరు వెళ్తున్న పని అనేసరికి అబ్బాయి సరే చూద్దాం అనుకున్నాడు. చిత్రముఖుడికి భయంగానే చాలా భయం వేస్తుంది. కానీ తను ఏం చేశాడు, అడవి తీగలు అవి పెట్టుకుని, చెరుకో పీడుబాకు పెట్టుకున్నారు, కత్తులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ గండభేరుండాలు అట్లా నిద్రపోతాయి. గండభేరుండం అంటే అది ఎంత ఉంటుంది, దాదాపుగా ఒక 150 మంది మనుషులు పక్కపక్కన చేతులు చాపుకుని నిలబడితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది అది, రెక్కలు చాపితే. అమ్మో. దాని మీద మనుషులు ఎక్కి కూర్చుంటే చీమలు ఎక్కినట్టు ఉంటుంది, దానికి ఏం తెలియదు. అది నిద్రలో ఉండగా దాని కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు ఇద్దరు. చెరుకో కాలు పట్టుకుని కూర్చుని తీగలు పెట్టి కట్టేసుకుని అలాగే నిద్రపోయారు. తెల్లవారేసరికల్లా రెక్కలు విదిలిచేసరికి పై ప్రాణాలు పైన పోతున్నాయి, భయమే. కానీ ఏదో ఒక ప్రయత్నం చేసి వెళ్ళాలిగా, అంతేగా. ఇక అక్కడికి చేరారు. వజ్రాల దీవి నిండా వజ్రాలు, ఇంతరాయి అంతరాయి అన్ని వజ్రాలు. అసలు ఎంత విశేషంగా ఉందో అది. చిత్రముఖుడు బోల్డ్ నేర్చుకున్నాడు. కానీ ఎలా పట్టుకెళ్తాం ఇక్కడి నుంచి, మళ్ళీ వెనక్కి వెళ్ళే మార్గం ఏమిటో చూసుకోవాలి. బ్యాకప్ ప్లాన్ ఏం లేదు అక్కడ, ఏ ప్లాను లేదు. అలా మెల్లిగా వెళ్తున్నాడు. నీలం రంగు పళ్ళు మాత్రం తినబోకండి అని చెప్పాడు ఈయన. బ్లూ కలర్లో కనపడ్డ పండు ముట్టుకోవద్దు, మీరు నీలం పండు తింటే లేడిగానో బల్లుకంగానో జంతువుగా మారిపోతారు. స్మృతి ఉంటుంది, మామూలుగా ఇది ఉంటుంది.
కానీ మీరు మామూలుగా మారలేరు. ఇప్పట్లో ఆ అవకాశం రాదు, చాలా కొద్దిమంది రేర్గా వస్తుంది. మీకు వస్తుందో రాదో తెలీదు. బ్లూ కలర్ పళ్ళు మాత్రం తినకండి. సరే వీళ్ళు వెళ్ళి ఇద్దరు అంతా వెతుకుతూ చూసుకున్నారు. పళ్ళు నీలం రంగు పళ్ళు ఉన్న చెట్లు కూడా ఉన్నాయి, ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ దాని జోలికి వెళ్ళల. ఎర్రపళ్ళు కాసుకుని కోసుకుని తింటుంటే ఒక లేడు వచ్చింది వీళ్ళ దగ్గరికి. మీరు తిన్నాక నాకు కూడా మిగిలితే పెడతారా అని అడుగుతోంది. అది ఆశ్చర్యపోయింది, మానవ భాషలో మాట్లాడుతోంది అని చెప్పి సంతోషించి దాని నోటికి పండు అందించగానే ఆ పండు తినేసరికి అలా లేడు కాస్త డింగమని ఒక రాజకుమారుడుగా రాజుడుగా మారిపోయింది, రాజవీరుడుగా. వీళ్ళు ఆశ్చర్యపోయారు. మీరెవరండి అన్నారు. నేను నికుంభ దేశానికి రాజుని, నా పేరు సూరసేనుడు అన్నాడు. ఓ, వీళ్ళు ఆశ్చర్యపోయారు. అదేంటి, ఎక్కడ నికుంభ దేశం, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు అడవికి వెళ్ళారని చెప్పారే వాళ్ళు. వీళ్ళమ్మాయే అక్కడ ఉన్న రెండో రాజకుమార్తె అంటే నాకు తెలీదు, నేను అడవిలోకే వెళ్ళాను, చాలా పెద్ద సుడిగాలు వచ్చింది, నేను అటు ఇటు పడిపోయాను, పడిపోతూ ఏదో చేతుకు దొరికితే పట్టుకున్నా, తీరా అదేమో గండభేరుండ పక్షి అయింది, నేను ఇక్కడ పడ్డాను వచ్చి, ఆకలిస్తోందని పళ్ళు తినేసరికల్లా నేను ఇలా మారిపోయాను. ఓకే, మాట్లాడడానికి ఎవరు లేరు ఇక్కడ, మాటలు ఉన్నాయి మామూలుగా, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను 2 రోజుల నుంచి, నెల అయింది అప్పటికి మాట్లాడుకుంటున్నాను, మనుషులు దాని కనబడ్డారు కదా అని మాట్లాడడానికి వచ్చాను. వీళ్ళ చేతి ఫుడ్ తినేసరికి అది మామూలు అయిపోయింది. అక్కడి నుంచి మీ అమ్మాయిని కూడా మేము చూసాం, నేను ఫలానా రాజా విరూపాక్ష రాజుగారి అల్లుడిని, ఇగో మీ కాబోయే అల్లుడు వీడే, మీ అమ్మాయి వీడిని ప్రేమించిందంటే ఇచ్చి ఈ అబ్బాయి నాకు నచ్చలేదు అన్నట్టు. వీడు కొంచెం బొద్దుగా ఉన్నాడు, నచ్చకపోయినా సరే ఇక తప్పదు కదా. అక్కడి నుంచి ముగ్గురు కలిసి తిరగటం మొదలుపెట్టారు. వీళ్ళకి ఏమిటా ప్రత్యేకమైన మూలిక దొరకాలి, దానికోసమే వెతుకుతున్నారు. అంతా నడిచి అన్ని పక్కలా చూస్తున్నారు. ఆ మూలిక ఎలా ఉంటుందో తెలీదు, కంటిని ఆకర్షిస్తుందని మాత్రమే చెప్పబడింది. వీళ్ళకి వెళ్ళగా ఒక ఒంటికన్ను రాక్షసుడు ఒకడు కనపడ్డాడు. ఆ రాక్షసుడితో యుద్ధం చేశారు. రాక్షసుడు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇంకా అడవిలోకి ముందుకెళ్తే ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టుకి లోపల ఇట్లా చుట్టుకుని ఈ సంజీవని వేరు అతనికి కనపడింది. చెట్టు ఎంత మెరిసిపోతోందో, ప్రత్యేకంగా కనపడుతుంది. మామూలుగా చెట్లు అట్లా ఉండవు కదా. అది చూసి దగ్గరికి వెళ్ళే లోపల ఇతనికి ఒక విషయం తెలిసింది. అందంగా ఉంది ఆ పువ్వు, ఆ చెట్టు. ఈ సంజీవని పట్టుకుని, ఓషధి పట్టుకుని ఉన్న చెట్టు కూడా భలే అందంగా ఉంది. ఏదైనా జంతువు దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ చెట్టు భీకరంగా మారిపోతుంది. 2 మొరటుగా ఉన్న 2 కొమ్మలు ఇలా ముందుకు వచ్చి అక్కడున్న ఆ లేడినో జంతువును పట్టుకోవడం, లోపల పొట్టలో వేసేసుకుంటుంది. ఓ, ఇది చూసారు. ఇది మ్యాన్ ఈటర్, అది ఏదైనా ఈటర్, అది మాంసభక్షకురాలు. ఉంటాయి కదా కొన్ని మాంసభక్షకాలు ఉండే చెట్లు. అవునవును. వీడికి అర్థం కాల ఏం చెయ్యాలి. దగ్గరికి వెళ్తే, ఆ వేరు కోసం దగ్గరికి వెళ్తే అది పట్టేస్తుంది. అయినా కూడా వెళ్ళాడు. వీళ్ళిద్దరు అరిచారు, కేకలు పెట్టారు, వద్దు వద్దు నువ్వు వెళ్ళబోక అని. కానీ మరి వేరేమో అక్కడ ఉంది, తనకు అది కావాలి, ఆ సంజీవని. సరే ముందుకెళ్ళటం మొదలుపెట్టాడు. ముందుకెళ్తుంటే అది రయ్యమని మీదకి వస్తుంది. వీటి దగ్గర కత్తి పిడివాకు ఉన్నాయి కదా, కత్తి పెట్టి కొట్టడం మొదలుపెట్టాడు. మొదలుపెడితే ఇక ముందుకెళ్లే కొందికి భీకరంగా యుద్ధం చేస్తుంది. అది ఈ కొమ్మలు కాకుండా ఇంకో పక్క నుంచి కొమ్మలు వచ్చేస్తున్నాయి. ఓకే, మీదకి వచ్చేస్తుంటే చిత్రముఖుడు కూడా తన ఫ్రెండ్కి దెబ్బలు తగులుతాయని వాడు కూడా వచ్చాడు. ఇద్దరు కలిసి యుద్ధం చేస్తున్నారు. ఎన్నిసార్లు కొట్టేసినా మళ్ళీ కొమ్మలు మొలుచుకొచ్చేస్తున్నాయి. అవి తెగిపోయిన కొమ్మ వదిలేసి ఇంకో కొమ్మల నుంచి వచ్చేస్తుంది. నా చేతులు విరగొట్టావు నువ్వు, నీ అంతు చూస్తాను, నీ సంగతి చూస్తాను అని మాట్లాడుతోంది. అది మాటలు ఉన్నాయి ఆ చెట్టుకి. మాట్లాడుతుంటే ఈ చిత్రముఖుడు అన్నాడు, నువ్వు ఒక వీరుణ్ణి జయించాలంటే వాడి కుడికాలు బొటన వేలు గోరుని కొట్టాలి తెలుసా అన్నాడు. అలాగా అంది చెట్టు. మరి నిన్ను కొట్టాలంటే ఏం చేయాలంటే నా నెత్తి మీద ఉన్న కొమ్మని కొట్టాలిరా అనటం ఏమిటి. ఈ జయశీలుడు ఒక్క ఎగిరెగిరి ఆ నెత్తి మీద ఉన్న కొమ్మని కొట్టేశాడు. ఓకే, ఎప్పుడైతే తల తెగిందో ఆ ప్రాంతంలో ఒక యక్షకన్య వచ్చింది. ఓహో, ఆమె ఏం చెప్పిందంటే, ఎన్నేళ్ల నుంచో నేను ఇక్కడ పడున్నాను, ఇలా మాంసభక్షణతోటే నా జీవితం గడుస్తోంది. అయితే నా అదృష్టం ఏంటంటే ఈ సంజీవని ఔషధిని కాపాడడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఈ ఔషధి కావాల్సినంత తీసుకోండి, మీకేం సహాయం కావాలో చెప్పండి. ఈ లోపల ఈ చిత్రముఖుడు మావగారు ఇద్దరు కలిసి ఏరుకోగలిగినన్ని వజ్రాలు ఉత్తరీయాల్లో మూట కట్టుకున్నారు. కాకపోతే జయశీలుడు ఒక్క వజ్రం కూడా తీసుకోలే. అతనికి ఆసక్తి లేదు వాటి మీద. అది తెచ్చుకుంటే ఆటోమేటిక్గా తండ్రికి నయం అవుతుంది, తనకు ఎలాగో బ్రహ్మాండమైన రాజ్యం ఉంది. సూరసేనుడు కూడా వజ్రాల మీదే ఆసక్తిగా ఉందన్నమాట. బోల్డని ఏరు పెట్టుకున్నారు. సరే లోపలికి ఆమె చెట్టు దగ్గరికి వెళ్ళి, ఈ చెట్టు అంతా మాయమైపోయిందిగా, యక్షకన్యగా మారిపోయింది. ఆ దగదగలాడుతున్న సంజీవని వేరుని ఇంత ముక్క కట్ చేసి చాపేడి బాగుతోటి దట్టీలో పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక ఈ యక్షకన్యని అడిగాడు, మమ్మల్ని ఇక్కడి నుంచి మా ఇంటికి పంపించు. రకరకాల దారులు మారుతూ మేము ఇక్కడికి వచ్చాము,
ఎంతో దూరాన్ని ఉన్నాం, మేము ఎట్లా వెళ్ళగలుగుతామో తెలియకుండా ఉందంటే సరేనని ఏం చేసింది, ఆమె ఒక హంసవాహనాన్ని ఒకటి సృష్టించి ఇచ్చింది. ఇది ఎక్కి వెళ్ళిపోండి, మీరు 2 రాజ్యాలకి ఇది మిమ్మల్ని దింపుతుంది. అది ఎక్కి కూర్చుని ఏరుకున్న వజ్రాలన్నీ మూటలు మూటలుగా దాని మీద పెట్టుకుని ఓకే. ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. ఇది నేను ఎంత స్పీడ్గా చెప్పేశాను ఈ కథని. చిన్న చిన్న ట్విస్టులతోటి మధ్య మధ్యలో రకరకాల దారులు, వీళ్ళు ఏ ఏ దారుల్లో వెళ్ళారు, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏముంది చక్కగా రాశారు వివరంగా. పుస్తకం తెప్పించుకుని చదవండి. డెఫినెట్గా. అక్కడికి వెళ్ళాక ఇవి తీసుకుని సొంత ఊరికి తీసుకుపోయారు. ముందు తీసుకెళ్తే ఇంకా సమయం తక్కువ ఉంది వీళ్ళకి. ఆ నారాయణాచార్యులు గారు వచ్చి దాన్ని రంగరించి ఆ భద్రుడు అనే ఈ పిల్లవాడి జయశీలుడి తండ్రికి మందు చేసి ఇచ్చారు. చిన్న ముక్క మిగిలితే ఆయన అపురూపంగా ఇంత వైద్యం చేసినందుకు జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఆయన ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని వాడుకోవచ్చు అని చెప్పి ఓ ముక్క ఉంచుకుని ఈయనకి వైద్యం చేసేసరికల్లా మెల్లిగా 2-3 రోజుల్లో శరీరం స్వాధీనపడి నార్మల్గా లేవగలిగాడు. తర్వాత ఈ జయశీలుడికి అమ్మాయికి పెళ్లి చేసేసారుగా ముందు. ఇతను తన రాజ్యానికి, తన మామగారి రాజ్యానికి వెళ్ళిపోయాడు. సూరసేనుడు కూడా ఈయన మొదట ఈ పెళ్లి కుమారుడు నచ్చలేదు, కానీ వాడు తెలివి కలిగిన వాడు, సాహసి, అవన్నీ అర్థమైనాయి కదా. ఆ చెట్టుని దాని ప్రాణ రహస్యం ఏంటో అతనే కదా అడిగాడు. దాంతో ఆయన కూడా తీసుకెళ్లి తన కూతురునిచ్చి వివాహం చేసి నికుంభ రాజ్యానికి చిత్రముఖుడు, విరూపాక్ష రాజ్యానికి జయశీలుడు రాజులయ్యి హాయిగా కాలక్షేపం చేశారు. ఆ వజ్రాల దేవి నుంచి తీసుకున్న వజ్రాలు ఏం చేసావురా అని అడిగితే అన్నీ మా మామగారు తీసేసుకున్నారు, పిల్లనిచ్చాను, రాజ్యాన్ని ఇచ్చాను, నీకెందుకు అని ఏం చేస్తున్నాడు, కాగా రాళ్లతో అచ్చంగాయలు ఆడుకుంటున్నాడు అనమాట. ఆయన ఏమో ఆయనే ఉంచుకున్నాడు. అదే. అయితే వీళ్ళు ఏం చేశారంటే, కొన్ని చిత్రముఖుడు తను ఇంత దూరం తీసుకెళ్ళాడు కాబట్టి స్నేహితుడి తల్లికి, భార్యకి కొన్ని ఇచ్చాడు వజ్రాలు. ఇస్తే ఎవరైనా సహాయం అవసరమైన వాళ్ళకి ఈ డబ్బుతో సాయం చేయండి అని ఆ కోడల రాజకుమార్తె కూడా అత్తగారికే ఇచ్చేసిందట. వాళ్ళు మాత్రం తమ రాజ్యంలోనే ఉండిపోయారు. జయశీలుడు తన మామగారి రాజ్యానికి వచ్చి రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.